కలియుగంలో అసలు కలి ప్రభావమే లేని ప్రదేశం ఇది. ఈ ఒక్క ప్రదేశాన్ని దర్శించినంత మాత్రానే చార్ధామాలు దర్శించినంత ఫలితం దక్కుతుంది. ఇక్కడే ఇంద్రుని వజ్రాయుధం తయారు చేయబడింది. మహాభారత పారాయణం జరిగిన ప్రదేశం ఇది. అష్టాదశ పురాణాలు, 6 శాస్త్రాలు రచించిన ప్రదేశం. వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించిన ప్రదేశం ఇది. విచిత్రంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అర్ధరాత్రి కూడా చేస్తున్నారు. వెల్కమ్ టు నైమిషారణ్యం. హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూషాస్ ఆటోగ్రాఫ్. మేము నైమిషారణ్యం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. మేము ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాము, ఎక్కడ స్టే చేస్తున్నాం అనే కంప్లీట్ డీటెయిల్స్తో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసేసాం. ఓ లుక్ వేసేయండి. ఈవినింగ్ అవ్వడంతో చక్రతీర్థం దగ్గర ఆరతి ఇస్తారని అయితే చెప్పారు. అది చూడ్డానికి అయితే బయలుదేరిపోయాం. మాకు ఆటో వాళ్ళు పర్ పర్సన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మా రూమ్ నుంచి చక్రతీర్థం దగ్గరికి. పేరులో ఉన్నట్టే నిజంగా నైమిషారణ్యం అరణ్యం లాగే ఉంది. ఈ ప్లేస్ కూడా చాలా చిన్న ప్లేస్. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ లోపలికి దిగి నించుంటే మనం నడవకుండానే ఆ వాటర్ ఫోర్స్కి మనంతటా మనమే చక్రతీర్థం చుట్టూ తిరుగుతామంట. మీరు కానీ నైమిషారణ్యం వస్తే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. బట్టలు మార్చుకోవడానికి బయట వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈవినింగ్ టైం అవడంతో మేము వచ్చిన ఒక 1 అవర్ తర్వాత ఆరతికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది మా ట్రిప్లోనే ఫస్ట్ ఆరతి. చూడ్డానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. మీరు కానీ నైమిషారణ్యం విజిట్ చేస్తుంటే తప్పకుండా ఈవినింగ్ టైంలో చక్రతీర్థం దగ్గరికి రండి. ఆరతి చాలా బాగుంది అండ్ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి స్నానం చేయడం అస్సలు మర్చిపోకండి. అసలు ఈ చక్రతీర్థం అంటే ఏంటి, ఈ ప్లేస్కున్న ఇంపార్టెన్స్ ఏంటి అని మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక్కున్నప్పుడు వాళ్ళు మాకు చెప్పినది ఏంటంటే, ద్వాపర యుగం కంప్లీట్ అయిపోయి కలియుగం స్టార్ట్ అవుతున్నప్పుడు యజ్ఞయాగాదులు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని సూచించమని మునులందరూ బ్రహ్మదేవుడిని అడిగారంట. అప్పుడు ఆయన దర్భలతో ఒక చక్రాన్ని అయితే క్రియేట్ చేసి అది ఎక్కడైతే ఆగుతుందో అదే యజ్ఞయాగాదులు చేసుకోవడానికి సరైన ప్లేస్ అని అయితే చెప్పారంట. అది ఈ ప్లేసే. ఈ కరెక్ట్గా చక్రతీర్థం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి ఆగిందంట. ఇంకా చాలా స్టోరీ ఉంది, అది మనం లలితాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. చక్రతీర్థంలో ఆరతి అయితే కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్న ఈ హనుమాన్ గడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే, అహిరావణుడు పాతాళలోకపు రాజు రావణుల యుద్ధం సమయంలో రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకొని పాతాళలోకంలో అయితే దాచిపెడతాడంట. ఆ టైంలో హనుమంతుడు సూక్ష్మ రూపం ధరించి అహిరావణుని యుద్ధంలో ఓడించి రామలక్ష్మణుని ఇద్దరిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని ఈ ప్రదేశంలో అయితే భూమి మీదకు బయటకు వచ్చాడంట. ఇదే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు హనుమంతుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఇంచుమించు 15 అడుగుల హైట్లో అయితే ఉన్నాడు. అద్భుతంగా ఉన్నాడు చూడ్డానికి. హనుమంతుడి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకొని నైమిషారణ్యంలోనే ప్రధాన దైవమైన లలితాదేవిని చూడ్డానికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ కూడా చక్రతీర్థం నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మేము వెళ్ళింది నైట్ టైం కావడంతో ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయితే అయిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఈ లలితాదేవి టెంపుల్ని 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తారు. ఇక్కడ సతీదేవి గుండె అయితే పడిందంట. ఈ టెంపుల్ లోపల అమ్మవారు స్వయంభూ లింగ రూపంలో అయితే ఉన్నారు. టెంపుల్ లోపల ఫొటోస్ అయితే అలో లేదు. చక్రతీర్థానికి లలితా అమ్మ టెంపుల్ కి అయితే ఒక కనెక్షన్ ఉంది. అదేంటంటే, బ్రహ్మదేవుడు తయారు చేసిన ఆ చక్రం అక్కడికి వచ్చి పడగానే అది భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ ఫోర్స్ తట్టుకోలేక భూమి లోపల నుంచి భయంకరంగా నీళ్లు బయటికి రావడం స్టార్ట్ అయినాయి అంట. దాంతో మునులందరూ భయపడిపోయి బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు ఆయన అమ్మవారిని అయితే పూజించమన్నారంట. దాంతో లలితాదేవి తన శ్రీచక్రంతో ఆ నీటి ఫ్లోనైతే ఆపి అక్కడ ఒక కుండంలా తయారు చేశారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న చక్రతీర్థం. ఇంకొంతమంది అది విష్ణుమూర్తి సుదర్శన చక్రం అని కూడా చెప్తారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న 2 చక్రాలు, సుదర్శన చక్రం అలాగే శ్రీచక్రం, ఆ 2 కలిసిన చోటు కాబట్టి ఈ ప్లేస్కి అంత ప్రతిష్టత ఉంది అని అయితే చెప్తారు.
ఇంకా నైట్ అయిపోవడంతో మా రూమ్కి వెళ్దామని అయితే బయలుదేరిపోయాం. మాకు ఆటోస్ ఏం దొరకలేదు, దాంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అప్పటికే 9:30 అయిపోయింది. భయంకరంగా ఆకలేస్తుంది. మేమున్న ఆశ్రమంలోనే ఉప్మా అయితే రెడీ చేసి అందరికి వడ్డిస్తున్నారు. ఉప్మా అంటే ఇంకోటి మజ్జిగ ఇస్తున్నారు. ఎలా ఉంది ఉప్మా? ఎలా ఉంది? ఓకే. మేము స్టే చేస్తున్న ఆశ్రమం పక్కనే బాలాజీ మందిరం అయితే ఉంది. తెలుగు వాళ్ళే నిర్వహిస్తున్నారు. అక్కడ శ్రీనివాస కళ్యాణానికి అయితే రెడీ చేస్తున్నారు. సరే చూద్దాం ఎలా ఉంటుందో అని అయితే వెళ్ళాము. చెట్లన్నీ మూడు వారినే ఇంకొక మాసం గడిచిందంటే ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? మహాలక్ష్మి యొక్క కటాక్షం. అటువంటి మహాలక్ష్మి ప్రతి అవతారంలో కూడా నారాయణుణ్ణి ఆశ్రయించి ఉంటుంది. స్థానం అది. దానికి సుఖతామని పేరు. సుఖ మహర్షి ఇక్కడి నుంచే ఏమిటి అంటే స్వామి ఉంగరమైనా ఉందా, స్వామి పట్టుపంచైనా ఉందా? అసలు పట్టుపంచే ఉండదట. అటు ఇటు తిరిగేస్తూ ఉంటుందట. వాళ్ళ దగ్గర నుంచి వీడి దగ్గరికి, వీడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి. మరి అటువంటి ఆవిడ పెళ్లి నేనే ఇప్పుడు చెప్పారు, వదిలేసి వచ్చేసింది. ఎందుకు వదిలేసి వచ్చేసింది అమ్మవారు అంటే అంత పాపం. చరిత్ర చెప్పంటే మాకు ఒక్క నిమిషం. ఏకాంత భార్య ప్రకృతి నచ్చల. ఒక ఆవిడేమో అక్కడి దగ్గరికి తిరిగి వస్తుంటుంది, ఒక చోట ఉండకుండా. చరిత్రలో ద్వితీయ. ఒక ఆవిడేమో ఎక్కడికి కలగదట, ఒక చోట. మరి వీళ్ళిద్దరిని పెళ్లి చేస్తే మనం ఏం చేయాలి? ఏం సుఖపడతాడు ఆయన? మీరు అన్నారు స్వామి, వైకుంఠం నుంచి ఎత్తి స్వామి ఇక్కడ వచ్చాయి కదా. స్వామి గారికి గురువు గారు అడిగారు చూసుకుంటున్నాను. అలాగే ఉన్నటువంటి అమ్మ ఉంటాడు, అటు ధర్మం ఉంటుంది. పరమాత్మ ధర్మం ఎటువైపోయితే ఉంటాయి, అక్కడ మనకి జయం కలుగుతుంది అని చెప్పి అంటారు. అటువంటి భక్తుడికి ఇవ్వడానికి, జయాన్ని అందించడానికి అంత కష్టపడ్డాట పరమాత్మ. శ్రీ వైకుంఠంగా, ఈ కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి తిరుమలలో కూడా నిత్య నిరంతరం వచ్చేటువంటి భక్తజనాలు వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా చెప్పుకుందామని వాళ్ళు వస్తూ ఉంటారు. పరమాత్ముని కూడా రక్షించింది మా అమ్మాయినయ్యా. నరకాసుడు మీద పడుతూ ఉంటే దెబ్బ తగిలి పడిపోతే రక్షించింది మా అమ్మాయి కదా. అంటే అంతా ఆయన యుద్ధం చేసేస్తే మళ్ళీ ఆవిడకేం లేదు, ఊరికే వెనకాల ఇంటికాటు ఆవిడ ఉంటుంది అని చెప్పి అంటారు. లీలా విశేషంగా ఏదో చేశారు తప్పితే భక్తజనులను రక్షించడమే ఆశించిన వాడిని జయోత్సవం అంటారా? జయం సాధింపజేసే మేష వృషభ లక్షణంలో, స్థిర లక్షణంలో జగజ్జేగీయమానంగా కదులుకుంటూగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశిష్టమైనటువంటి అభిజిత్ ముహూర్తంలో శ్రీ భూసమేత శ్రీ నైమిషారణ్య స్థిత వికలసాచార్య స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో రేపటి రోజున చాలా వైభవోపేతంగా దివ్యమంగళ విరామూర్తి అయినటువంటి ఆ శ్రీనివాస స్వామి వారికి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మితో శాంతి కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు మూవీస్లో చూడటమే, ఫర్ ద ఫస్ట్ టైం రియల్గా అయితే చూసాం. ఆ తంతు మొత్తం అమ్మవారు గొప్ప, అయ్యవారు గొప్ప అని వాళ్ళ గుణగణాలు చెప్తూ చాలా బాగునింది. ఫన్నీగా చాలా బాగా అనిపించింది. అలా జరిగింది. మొత్తానికి మా డే 1 ఎట్ నైమిషారణ్యం అయితే చాలా కొత్త కొత్త పరిచయాలు కూడా అయ్యాయి. మేమెవరో తెలియని వాళ్ళు వాళ్ళ ఇంట్లో మాకు ఫుడ్ అయితే పెట్టారు. అది కూడా మన ఆంధ్ర భోజనం. చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. మోస్ట్లీ 70% ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళే. పేరుకు తగ్గట్టే నైమిషారణ్యం చాలా బాగుంది. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ మేము రేపైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా రేపైతే చేయించుకోబోతున్నాం. చూస్తూ ఉండండి మా వీడియోస్. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం. లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.